వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలు అందించండి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. బెంగళూరులోని ఎలక్ట్రికల్ వెహికల్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం. పెద్దపల్లి జిల్లా అంతర్గం తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడి. కడప స్టీల్ ఫ్యాక్టరీకి కొబ్బరికాయ కొట్టి నిరసన తెలిపిన వైఎస్ షర్మిలారెడ్డి. స్కూల్ బస్సు బోల్తా 5 చిన్నారులకు గాయాలు. ఇక వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాగుల్ మీరా 22వ ఉర్స్ ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ. ఇల్లందు సత్యనారాయణపురం నాగుల్ మీరా దుర్గా షరీఫ్ ఉర్స్ ఉత్సవాలు కుల మతాలకు అతీతంగా ఈ ప్రాంత భక్తులే కాక రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వస్తూ 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించు నాగుల మీద దుర్గా ఉర్స్ ఉత్సవాల ప్రచార వాల్ పోస్టర్లు ఆవిష్కరించిన దుర్గా కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1972 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం 2 రోజుల పాటు నిర్వహించు ఈ ఊసి ఉత్సవాలకు రాష్ట్రంలో నలుమూలల నుంచి భక్తులు వచ్చి నాగుల్ మీరా దర్గాని సందర్శించి మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు. దుర్గా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 30 డిసెంబర్ 1న జరుగు కార్యక్రమాలు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నామని అన్నారు. హజరత్ నాగుల్ మీరా మౌలాచాంద్ దర్గా షరీఫ్ ఉర్స్ ఉత్సవాల ప్రారంభంగా ఇది ఇల్లందు సత్యనారాయణపురం గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ స్టేట్. ఈ ఉర్స్ ఉత్సవాలు గణనీయంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత 1972 నుంచి అమేకంగా ప్రతి సంవత్సరం ఉర్స్ ఉత్సవాలు కార్యక్రమంగా చేసుకుంటూ వస్తున్నాము. ఇది మన జూల్స్ ఉర్స్ ఉత్సవం ఊరేగింపు సందర్భంగా 22వ ఉర్స్ ఉత్సవంగా ఈ సంవత్సరం కూడా ప్రారంభం చేయడం జరిగింది. దాని తొలిత రోజుగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ ఉత్సవాలకు సంబంధించి మన కార్యక్రమాల వివరాలు మన 30వ తారీఖు చెద్దర్ కాసిందుల దర్బార్ నుంచి సందల్ ఊరేగింపుగా తీసుకొచ్చేసి సాహిబ్ గారికి సమర్పిస్తారు. 1వ తారీఖు డిసెంబర్ 12వ నెల మనకు జూల్స్ కాసిందుల దర్బార్ నుంచి పట్టణ పురువీధుల నుంచి ఊరేగింపుల మధ్యలో వాయిద్యాల కార్యక్రమం చేసుకుంటూ ఉదయం 8 గంటలకు బయలుదేరుతుంది. అక్కడి నుంచి సాయంత్రం ఇక్కడికి వచ్చేసరికి 6:30 సమయం అవుతుంది. ఆ తర్వాత సలామీ, ఆ తర్వాత పెద్దగా కవాలి ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 7 बजे कव्वाली शुरू होगी, सबके लिए खाने का इंतज़ाम रखा है और 6 बजे सलामी होगी. बाद सलामी तारीख 1 दिसंबर को 2024 को सबको खाने का इंतज़ाम करा है और सब तशरीफ़ लाके इस उरूज को शामिल होने के लिए, हाजिर होने के लिए आशीष करता हूँ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम और बिल्लाहि मिनश्शैतानिर्रजीम. इस महीने में सत्यानारायणपुरम गांव पे नागुल मीरा चांद दरबार में ये उर्स 22वां उर्स है. ये उर्स आपको 30 तारीख को इल्लंदु 2 नंबर दरगाह से संदल आता है. वहाँ से संदल आके 1 तारीख को वहाँ से सुबह 8 बजे जुलूस निकालते हैं. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. అనంతరం లబ్ధిదారులకు టాయిలెట్స్ మంజూరు ఉత్తర్వులు అందించిన జిల్లా కలెక్టర్.
గచ్చిబౌలి సిద్దిక్ నగర్లో త్రుటిలో తప్పిన ప్రేణు ప్రమాదం. సిద్దిక్ నగర్లో ఒకవైపు ఒరిగిన 5 అంతస్తుల భవనం భయాందోళనలో స్థానికులు. సరైన నిర్మాణ ప్రమాణాలు పాటించకుండా భవనం పక్కన ఇంకో ఇంటి పక్కన నిర్మాణం కోసం సెల్లార్ గుంత తవ్విన వైనం. సంఘటన స్థలానికి చేరుకున్న హైడ్రా అధికారులు మరియు ఆర్డీఎఫ్ బృందాలు. భవనం చుట్టుపక్కల ఉన్న నివాసాల్లోని ప్రజలను ఖాళీ చేస్తున్న అధికారులు. బాగున్నా మొత్తం అలచల్ చేసి ఆడ తిడుతున్నా చెప్పు. జర్నలిస్టుల సేవలు అమోఘం. ప్రజా సమస్యలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తూ వారధిగా ఉంటున్నారని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో జర్నలిస్టులు చేపట్టిన కార్తీక మాస భోజన కార్యక్రమం కరపత్రాలను సీనియర్ జర్నలిస్ట్ మీసాల రామస్వామి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ కరోనా ఆపత్కర పరిస్థితులలో కూడా జర్నలిస్టులు విధులలో వెనుకంజ వేయకుండా విధులు నిర్వహించడం జరిగిందని అన్నారు. కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఫస్ట్ టైం కర్నూలులో కార్తీక మాస భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జర్నలిస్టులు నిత్యం ఏదో ఒక సమస్య పైన వాళ్ళ ప్రయాణం సాగుతుంది. వార్తల సేకరణ కానీ అలాగే వర్క్ విధుల నిర్వహణలో చాలా మైండ్ సఫర్గా ఉంటారు. అయితే మా ఉద్దేశం ఏమంటే ఉన్నకాడికి కొంతమంది జర్నలిస్టులు ఆ ఒక్క పూటనన్నా తమ మనసు ప్రశాంతంగా ఉండడానికి ఒక 1 అవర్ ఈ చిన్న కార్యక్రమం ప్రవేశపెట్టాము. ఈ కార్యక్రమానికి ప్రతి జర్నలిస్టు కుటుంబ సభ్యుడు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కనుక ఈరోజు వీటికి సంబంధించిన కరపత్రాలను మన జిల్లా కలెక్టరు రంజిత్ బాషా సార్ చేత ప్రారంభించారు. కనుక ప్రతి ఒక్కరు వచ్చి కార్తీక భోజనానికి పొదుపులో జరిగే భోజనానికి కార్యక్రమానికి రావాలని మనస్ఫూర్తిగా మన జర్నలిస్ట్ మిత్రులను కోరుతున్నాను. స్కూల్ బస్సు అదుపు తప్పి ఓ ట్రాక్టర్ను ఢీకొని స్కూల్ బస్సు బోల్తా పడి కొంతమంది విద్యార్థులకు గాయాలు అయినట్లు తెలుస్తుంది. ఈ సంఘటన నాగర్ కర్నూలు జిల్లా బీజినేనిపల్లి మండలంలోని కొంటెం గ్రామ శివార్లో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది. 20 మంది స్కూల్ విద్యార్థులతో వెళ్తుండగా ట్రాక్టర్ను ఢీకొట్టి పంట పొలంలోకి దూసుకువెళ్లి స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో 5 విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ డాక్టర్ ఎవరు భూషణ కొడుకులాగానే ఉన్నాడు. ఎవడు అరే ఏమైందిరా పిల్లలకు అబ్బో దెబ్బలాగి నేను దెబ్బలాగింది కదా. అరే ఇంటికే వదుకోబిడ్డ ఇంటికే వదుకోబిడ్డ. గత 5 ఏళ్లలో గత పాలకులు తట్టడి మట్టి కూడా తీయలేదు. డ్రైనేజీ పారిశుద్ధ్య వ్యవస్థ అధ్వానంగా తయారు చేశారు. శ్రీకాకుళం నగర్ కార్పొరేషన్కు త్వరగా ఎన్నికలు నిర్వహించండి. డివిజన్స్ విభజన గత పాలకులు అస్తవ్యస్తంగా చేశారు. నేడు అసెంబ్లీలో ప్రభుత్వానికి శ్రీకారం. శాసనసభ్యులు సంచలన చరిత్రకారుడు గొండు శంకర్ విజ్ఞప్తి. అధ్యక్ష, మా శ్రీకాకుళం నియోజకవర్గంలో శ్రీకాకుళం పట్టణం భీముల తర్వాత ఇది కూడా ఒక పురాతన అత్యంత ఓల్డ్ మున్సిపాలిటీ అధ్యక్ష. అయితే 14-19 టైంలో దాన్ని కార్పొరేషన్గా చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో డ్రైనేజీ వ్యవస్థ అయితే బ్రిటిష్ టైంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పటి వరకు ఉంది అధ్యక్ష. దానివల్ల కొద్దిపాటి వర్షం వచ్చిన విపరీతమైన మురికి నీరు రోడ్లపై నిలిచిపోయే పరిస్థితి అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో తట్టెడి మట్టి కూడా తీయలేదు అధ్యక్ష. గత 5 నెలలుగా మొత్తం పూడికి తీత జరిపాం అధ్యక్ష. అలాగే గత 14 సంవత్సరాలుగా ఎలక్షన్స్ కూడా జరగట్లేదు అధ్యక్ష. కావున దానికి వీలైనంత తొందరగా ఎలక్షన్లు కూడా జరిపించాలని కోరుతూ, అయితే మొన్న ఎలక్షన్ జరపడానికి గత ప్రభుత్వం
వార్డులు అన్ని రెడీ చేశారు, డివిజన్స్ రిజర్వేషన్స్ అడ్డగోలుగా చేశారు అధ్యక్ష. దాన్ని డీలిమిటేషన్ చేసి మళ్ళీ రిజర్వేషన్స్ అన్ని కూడా పునఃపరిశీలించవలసిందిగా గౌరవ మంత్రివర్యులను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. శంకర్ శ్రీకాకుళం. అధ్యక్ష, మా శ్రీకాకుళం నియోజకవర్గంలో శ్రీకాకుళం పట్టణం భీముల తర్వాత ఇది కూడా ఒక పురాతన అత్యంత ఓల్డ్ మున్సిపాలిటీ అధ్యక్ష. అయితే 14-19 టైంలో దాన్ని కార్పొరేషన్గా చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో డ్రైనేజీ వ్యవస్థ అయితే బ్రిటిష్ టైంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పటి వరకు ఉంది అధ్యక్ష. దానివల్ల కొద్దిపాటి వర్షం వచ్చిన విపరీతమైన మురికి నీరు రోడ్లపై నిలిచిపోయే పరిస్థితి అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదు అధ్యక్ష. గత 5 నెలలుగా మొత్తం పూడికి తీత జరిపాం అధ్యక్ష. అలాగే గత 14 సంవత్సరాలుగా ఎలక్షన్స్ కూడా జరగట్లేదు అధ్యక్ష. కావున దానికి వీలైనంత తొందరగా ఎలక్షన్లు కూడా జరిపించాలని కోరుతూ, అయితే మొన్న ఎలక్షన్ జరపడానికి గత ప్రభుత్వం వార్డులు అన్ని రెడీ చేశారు, డివిజన్స్ రిజర్వేషన్స్ అడ్డగోలుగా చేశారు అధ్యక్ష. దాన్ని డీలిమిటేషన్ చేసి మళ్ళీ రిజర్వేషన్స్ అన్ని కూడా పునఃపరిశీలించవలసిందిగా గౌరవ మంత్రివర్యులను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. రైలు, రోడ్డు, కారు, బైకు ఇలా ఏ మార్గం వదలకుండా అక్రమార్కులు నిగు కళ్ళు గప్పి అక్రమ గంజాయి రవాణా కొనసాగిస్తూనే ఉన్నారు. అయినా కేటుగాళ్లు స్కెచ్లకు గీటుగానే పోలీసులు స్పందించి వాళ్ళ ఆట కట్టిస్తున్నారు. తాజాగా పుష్ప సింగ్ స్టైల్ను తలదన్నేలా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. సూర్యాపేటలో హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారిపై పట్టణ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా 2 కార్లు అనుమానాస్పదంగా కనిపించాయి. తనిఖీలు చేస్తుండగా కారులోని వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కారులో గంజాయి వాసన గమనించారు. కానీ పోలీసులకు ఎక్కడ గంజాయి కనపడలేదు. మొదట నిందితులు గంజాయి సేవించారనుకుని భ్రమపడిన పోలీసులు వదలకుండా గంజాయి వాసనపై లోతుగా తనిఖీలు చేశారు. కారు వెనుక డిక్కీ కింద బంపర్ లోపలి మధ్య భాగంలో ప్రత్యేక అరలు సంచులు ఏర్పాటు చేశారు. ఒరిస్సా నుంచి కర్ణాటక, మహారాష్ట్రలకు కార్ల వెంబడి డిక్కీ కింద బంపర్కు లోపలి మధ్య భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అరలు సంచుల ద్వారా గంజాయి తరలిస్తున్న 2 అంతరాష్ట్ర దొంగల ముఠాని గుట్టుని సూర్యాపేట జిల్లా పోలీసులు గట్టు చేశారు. 7 నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు 27.40 లక్షల విలువ గల 110 కేజీల గంజాయి, 3 కార్లు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సూర్యాపేట జిల్లా ఎస్పీ స్తన్ప్రీత్ సింగ్ తెలిపారు. నిందితులు పుష్ప సినిమాను చూసి ప్రేరణతో ఈ స్కెచ్ వేశారని పోలీసులు చెప్తున్నారు. కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి వినూత్నంగా నిరసన. కడప స్టీల్ ఫ్యాక్టరీకి కొబ్బరికాయ కొట్టి నిరసన తెలిపిన వైఎస్ షర్మిలారెడ్డి. కడప స్టీల్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్టు వైఎస్ షర్మిల అని అన్నారు. ముఖ్యమంత్రులు మారడం, కొబ్బరికాయలు కొట్టడం ఇదే తంతు అని వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. కడప ఉక్కు ఆంధ్రుల హక్కు, కడప ఉక్కు ఆంధ్రుల హక్కు, కడప ఉక్కు ఆంధ్రుల హక్కు, కడప ఉక్కు కావాలి కావాలి, కడప ఉక్కు కావాలి కావాలి కావాలి, కడప ఉక్కు కావాలి కావాలి కావాలి, కడప ఉక్కు కావాలి కావాలి కావాలి, కడప ఉక్కు కావాలి, కడప ఉక్కు కావాలి, కడప ఉక్కు ఆంధ్రుల హక్కు, కడప ఉక్కు ఆంధ్రుల హక్కు, కడప ఉక్కు ఆంధ్రుల హక్కు, కడప ఉక్కు ఆంధ్రుల హక్కు, కడప ఉక్కు ఆంధ్రుల హక్కు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. షర్మిలమ్మ నాయకత్వం, షర్మిలమ్మ నాయకత్వం, షర్మిలమ్మ నాయకత్వం. ఇట్లా ప్రతి ఒక్కరూ రక్తదానం చేయటం వలన 3 ప్రాణాలు కాపాడిన వారవుతారని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఈసీ మెంబర్ కమటం వేణుగోపాల్ పేర్కొన్నారు. వరంగల్ తూర్పు జర్నలిస్టు పరపతి సంఘం ఉపాధ్యక్షులు పెరుమల్ల మధుసూదన్ 37వ పుట్టినరోజు సందర్భంగా జర్నలిస్టు మిత్రులు ఎంజీఎం ఆసుపత్రి రక్తదాన సెంటర్లో రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు వేణుగోపాలు, పెరుమల్ల మధుసూదన్లు మాట్లాడుతూ రక్తదానం చేయడం వలన 3 ప్రాణాలని కాపాడిన వారవుతారని, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ సంవత్సరానికి 3 సార్లు రక్తదానం చేయవచ్చని వారు తెలిపారు.
బాల్ తీసేసుకున్నాను. ఫేస్బుక్ వాగ్దానం చేయండి, ప్రాణదాతగా నిలవండి. ఎందుకంటే రక్తం అనేది చాలా ముఖ్యమైనది. కరోనా సమయంలో ఎంతమంది రక్తంతో రక్తం దొరకక చాలా మంది ఇబ్బంది పడ్డారు. కానీ ఇక్కడ మా ప్రియమిత్రుడు అన్నగారైన పెరుమల్ల మధుగౌడ్ అన్నగారు జర్నలిస్ట్గా ఎన్నోసార్లు తన జన్మదినం సందర్భంగా రక్తదానం చేస్తూ తన మిత్రులనే కాదు ఆత్మీయులను కూడా చాలామంది చెంత చేస్తూ ఎంజిఎం బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ప్రతిసారి తన జన్మదినం సందర్భంగా రక్తదానం చేస్తుంటారు. అది మాకు ఆదర్శంగా తీస్తూ మేము కూడా చాలాసార్లు రక్తదానం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రక్తదానం అనేది చేయడం అపోహలు చాలామందికి ఉన్నాయి. రక్తదానం అనేది చేయొచ్చు. సంవత్సరానికి ప్రతిసారి 3 సార్లు చేయొచ్చు. 4 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఒంట్లో కూడా రక్తం అనేది ఫ్రెష్గా రావడం, ఒంటి ఆరోగ్యం కూడా చాలా మెరుగైన ఆరోగ్యంగా ఉంటారు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించాలి. ఇంకోటి, రక్తదానం చేయడం వల్ల మనం ఇంకోరి ప్రాణాన్ని నిలబెట్టినట్టు అవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రక్తదానం చేస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. అన్ని దానాలకెల్లా రక్తదానం చాలా గొప్పది. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరూ నిర్భయంగా రక్తదానం చేయవచ్చు. కానీ చాలా అపోహలు ఉన్నాయి. రక్తదానం చేస్తే ఏదో జరుగుతుంది అని చెప్పి చాలామందికి ఇప్పటికీ కూడా, మనం 2024లో ఉన్నాం అయినా కూడా ఇప్పటికి కూడా చాలామంది భయపడుతున్నారు. రక్తదానం వల్ల ఒక్కరు రక్తం దానం చేస్తే ముగ్గురికి ఉపయోగపడుతుంది. అది ఖచ్చితంగా ఎవరు కూడా భయపడకుండా రక్తదానం చేస్తే మనం చాలామందిని కాపాడిన వారు అవుతాం. నా బర్త్డే సందర్భంగా, జన్మదిన సందర్భంగా నాకు ఒక వ్యసనంగా మారింది ఇది. నేను ఎక్కడికి గుడికి కానీ ఎక్కడికి కానీ వెళ్ళను, డైరెక్ట్ వరంగల్ ఎంజిఎంకి వస్తాను. ఎందుకంటే ఇక్కడికి రోగులు అనేకం వస్తారు. రోజుకు 4000 మంది ఓటు ఉంటుంది ఇక్కడ. రక్తంతో చాలామంది ఇబ్బందులు పడుతుంటా ఉంటారు. జర్నలిస్ట్గా నేను చాలా మందిని అట్లా ఇబ్బందులు పడుతుంటే చూసా. అందుకే నాకు గత కొద్ది సంవత్సరాలుగా నేను నా ప్రతి జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చి నా మిత్రులు కూడా, నా జర్నలిస్ట్ మిత్రులు, నా ఫ్రెండ్స్, ఇంకా అంటే బాల్య మిత్రులు, వాళ్ళందరూ కూడా నాతో పాటు రక్తదానం చేస్తారు. ఇది ఒక మంచి అలవాటుగా మార్చుకోవాలి అని చెప్పేసి కూడా కోరుతున్నా. అర్ధరాత్రి 12 గంటలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్కి చెందిన 8 మంది ముఖ్య అనుచరులకు గన్నవరం కోర్టులో న్యాయమూర్తి రిమాండ్ అనంతరం పక్కనే ఉన్న సబ్ జైలుకి తరలించిన పోలీసులు స్టేషన్లో తీసేసుకున్నాను. మా ఇద్దరు ఫోన్ అనిల్ గారికి చెప్పాలి. అని తీసుకెళ్ళి
జైలు నుండి విడుదలై ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకొని మృక్కు తెచ్చుకున్నటకు విశాఖపట్నం తుంగ్లం గ్రామం నుంచి భద్రాచలం పాదయాత్రగా బయలుదేరారు. 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందారెడ్డి మీడియా ముఖంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అవ్వడం నాకు చాలా సంతోషకరమని ఈ సందర్భంగా అవ్వడం మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు, గ్రామ పెద్దలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. 9/9/2023 ఆనాటి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పంపించినప్పుడు నేను బై బర్త్ తెలుగుదేశం పార్టీలో ఉన్న కొన్ని కారణాల వల్ల పార్టీకి దూరంగా ఉంచారు. అయినప్పటికీ ఆయన మీద ఉన్న అచంచలమైన విశ్వాసం, ఆయన ఈ రాష్ట్రానికి చేసిన సేవ, నన్ను ప్రోత్సహించిన విధానం నన్ను ఆలోచింపజేసింది. ఆయనకి జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా ఒక మనిషిగా ఖండించవలసిన బాధ్యత ఉండి ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అరెస్టుని ఖండించి నల్ల దుస్తులతో నిరసన తెలియజేసి ఒక వారం రోజులు ఆయన మీద భక్తి విశ్వాసాలతో, ఆయన మీద ప్రేమతో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఆ రోజు నల్ల దుస్తులు ధరించి ఒక రోజంతా ఉపవాసం ఉండి ఈయన సెప్టెంబర్ 21వ తారీఖున నేను మొక్కుకున్నాను. ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం జరిగింది. ఈయన తక్షణమే జైలు నుంచి విడుదల అవ్వాలని, విడుదలైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని, అయిన వెంటనే భద్రాచలం తుంగలం రామాల నుంచి భద్రాచలం రామాలయం వరకు నడిచి వస్తానని మొక్కుకున్నాం. ఇది పూర్తిగా వ్యక్తిగతంగా ఆయన మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో ఆ రోజు మొక్కుకున్నాం. మరలా ఎలక్షన్స్ ముందు మన సస్పెన్షన్ విడుదల చేయడం, టెక్కలి పరిశీలకులుగా నియమించడం, పార్టీ అప్పచెప్పిన బాధ్యతను సంపూర్ణంగా పనిచేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను ఈరోజు శ్రీ రాముల వారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన మంచి ముహూర్తాన పాదయాత్ర చేయాలని సంకల్పించాం. ఈరోజు ఈ సంకల్పం విజయవంతం కావాలని శ్రీరాముని, ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ ఈ పాదయాత్రను మొదలు పెడుతున్నాం. జై శ్రీరామ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.